హాయ్ అండి. ఈరోజు నేను సేమియా కేసరి చేసిన. చుట్టాలింటికి వచ్చిన అర్జెంటుగా స్వీట్ తినాలనిపించిన గుర్తొచ్చేది సేమియా కేసరి. దీనికోసం నేను 3/4 కప్పు సేమియా తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 50 గ్రాముల నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకొని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 3/4 కప్పు సేమియా వేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక చిన్న కప్పులోకి ఒక చిటికెడంత కుంకుమ పువ్వు తీసుకొని వేడి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిన సేమియాలో పక్కన సర్వలో కాగుతున్న వేడి నీళ్ళని కొలతతోని 2 3/4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు సేమియా బాగా ఉడుకుతున్నప్పుడు కుంకుమ పువ్వు కలిపిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఫుడ్ కలర్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కలబెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు దగ్గర పడే టైంలో నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని 5 యాలకుల పౌడర్ వేసుకోవాలి. 3-4 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. దగ్గర పడేటప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారితే పొడి పొడిలాడుతూ భలేగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.